ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, రెండు దేశాల మధ్య యుద్ధం, అల్లకల్లోలంలో ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధం ప్రపంచ దేశాలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. దాదాపు 3 సంవత్సరాల నుంచి యుద్ధం కొనసాగిస్తూ వస్తున్న రెండు దేశాల మధ్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిగిపోతున్న రష్యా, ఉక్రెయిన్ మాత్రం తగ్గట్లేదు. సాధారణ ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పుడు మరో ఘట్టం ప్రపంచం ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ఇబ్బందికర వాతావరణం తీసుకొని వచ్చే అవకాశం ఎక్కువ మోతాదులలో కనిపిస్తుంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, నిత్యావసర వస్తువులు ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న భారత్, అమెరికా, రష్యా, చైనా లాంటి అగ్రదేశాలకు ఇది ఆర్థికపరమైన పెనుభారంగానే చెప్పుకోవచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ యొక్క యుద్ధం 6వ రోజుకు చేరుకుంది. శక్తివంతమైన మిస్సైల్స్ని ఇజ్రాయెల్ పైన ఇరాన్ వదులుతుంది. అమెరికాతో పాటుగా ధీటుగా ఇరాన్కు బదిలించుకుంటూ ముందుకు కొనసాగిస్తుంది. మరి ఈ యుద్ధంలో ఇప్పటివరకు సాధారణ ప్రజలు 554 మంది ఇరాన్లో మృత్యువాత చెందినట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. మరి గత 2 రోజుల క్రితం ఇరాన్ పేర్కొన్న వివరాల ప్రకారం ఇజ్రాయెల్లో 224 మంది మృత్యువాత చెందినట్లు తెలుస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, సాంకేతిక పరికరాల పరంగా, యుద్ధ పరికరాల పరంగా ప్రతి దాంట్లో వెనుకంజలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ను ఎదుర్కొంటుందా అనే సమస్య ఉత్పన్నమవుతుంది. ఏది ఏమైనా ప్రపంచం మొత్తం ఈ యుద్ధం ముగిసిపోవాలని కోరుకుంటున్నారు.